ఖైరతాబాద్ అనేది తెలంగాణ రాజధాని హైదరాబాద్లోని అత్యంత ప్రసిద్ధ మరియు కీలకమైన ప్రాంతాల్లో ఒకటి. ఇది ఒకవైపు చారిత్రక ప్రాధాన్యతను, మరోవైపు ఆధునిక వ్యాపార, పరిపాలనా కేంద్రంగా ప్రత్యేకతను కలిగి ఉంది. ఖైరతాబాద్ గణేష్. ఖైరతాబాద్ అనగానే అందరికీ మొదట గుర్తొచ్చేది ఇక్కడి మహాగణపతి. ప్రతి సంవత్సరం వినాయక చవితి పండుగ సందర్భంగా ఇక్కడ అత్యంత ఎత్తైన వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. 1954లో కేవలం 1 అడుగు విగ్రహంతో ప్రారంభమైన ఈ సాంప్రదాయం కాలక్రమేణా పెరుగుతూ వచ్చి భారీ విగ్రహాల ఏర్పాటుకు దారితీసింది. ఈ విగ్రహాన్ని చూడ్డానికి దేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. చారిత్రక నేపథ్యం. ఖైరతాబాద్కు ఆ పేరు ఖైరున్నీసా బేగం కుతుబ్ షాహీ వంశానికి చెందిన సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా కుమార్తె పేరు మీదుగా వచ్చింది. ఆమె తన గురువు అయిన అకూన్ ముల్లా అబ్దుల్ మాలిక్ కోసం ఇక్కడ ఒక మసీదును నిర్మించారు. దానినే ఇప్పుడు ఖైరతాబాద్ మసీదు అని పిలుస్తారు. ఖైరతాబాద్ హైదరాబాద్ నడిబొడ్డున ఉంది. ఇది సోమాజిగూడ, లక్డీ కపూల్, హిమాయత్ నగర్, హుస్సేన్ సాగర్ వంటి ముఖ్య ప్రాంతాలకు సమీపంలో ఉంటుంది. ఇక్కడి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో ఒకటి. ప్రజల రవాణా కోసం ఇక్కడ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్, హైదరాబాద్ మెట్రో స్టేషన్ అందుబాటులో ఉన్నాయి. ఖైరతాబాద్ చుట్టుపక్కల అనేక ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలు మరియు విద్యా సంస్థలు ఉన్నాయి. తెలంగాణ గవర్నర్ అధికారిక నివాసం ఖైరతాబాద్ పరిధిలోనే ఉంటుంది. ఇంజనీరింగ్ రంగానికి చెందిన ప్రముఖ సంస్థ ఇక్కడే ఉంది. ప్రభుత్వ కార్యాలయాలు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, జలమండలి ప్రధాన కార్యాలయం మరియు రవాణా శాఖ కార్యాలయం ఇక్కడే ఉన్నాయి. ఖైరతాబాద్ అనే పేరు వెనుక ఒక అందమైన చారిత్రక కథ ఉంది. ఇది కుతుబ్ షాహీ వంశానికి గోల్కొండ సుల్తాన్ల కాలం చెందిన చరిత్రతో ముడిపడి ఉంది. ఖైరున్నీసా బేగం ఆమె గురువు. గోల్కొండ 6వ సుల్తాన్ అయిన సుల్తాన్ మొహమ్మద్ కుతుబ్ షా కుమార్తె పేరు ఖైరున్నీసా బేగం. ఆమెకు అనారోగ్యంగా ఉన్న సమయంలో ఆమె గురువైన హజ్రత్ అకూన్ ముల్లా అబ్దుల్ మాలిక్ ప్రార్థనలు మరియు సంరక్షణ వల్ల ఆమె పూర్తిగా కోలుకున్నారు. కృతజ్ఞతగా ఇచ్చిన బహుమతి. తన ఆరోగ్యం కుదుటపడినందుకు కృతజ్ఞతగా ఖైరున్నీసా బేగం తన గురువుగారి కోసం ఒక పెద్ద స్థలాన్ని కొనుగోలు చేసి బహుమతిగా ఇచ్చారు. ఆ స్థలంలో ఆమె తన గురువు కోసం ఒక మసీదును, ఒక అద్భుతమైన ప్యాలెస్ను నిర్మించారు. ఆమె పేరు మీదుగా మొదట ఆ ప్రాంతాన్ని ఖైరతాబాద్ అని పిలవడం ప్రారంభించారు. కాలక్రమేణా ఆ మసీదు చుట్టూ జనాభా పెరిగి అదొక పెద్ద నివాస ప్రాంతంగా మారి నేడు మనం పిలుస్తున్న ఖైరతాబాద్ రూపం దాల్చింది. ఖైరతాబాద్ కేవలం హైదరాబాద్లోని ఒక ప్రాంతం మాత్రమే కాదు. దీనికి నగరంలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు మరియు స్పెషాలిటీలు ఉన్నాయి. ఖైరతాబాద్ అనగానే అందరికీ మొదట గుర్తొచ్చే అతిపెద్ద స్పెషాలిటీ గణేష్ ఉత్సవాలు. ఇక్కడ ప్రతి సంవత్సరం వినాయక చవితికి ప్రతిష్ఠించే వినాయక విగ్రహం భారతదేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. 50 అడుగులకు పైగా ఎత్తుతో ప్రతి ఏడు ఒక సరికొత్త రూపంలో ఈ విగ్రహాన్ని అద్భుతంగా రూపొందిస్తారు. లడ్డూ ప్రసాదం. ఒకప్పుడు ఇక్కడి గణేశుడి చేతిలో పెట్టే 6000 కిలోల భారీ తాపేశ్వరం లడ్డూ కూడా ఒక పెద్ద స్పెషాలిటీగా ఉండేది. రాజ్భవన్. తెలంగాణ రాష్ట్ర ప్రథమ పౌరుడైన గవర్నర్ అధికారిక నివాసం ఖైరతాబాద్లోనే ఉంది. బ్రిటిష్ కాలం నాటి అద్భుతమైన నిర్మాణ శైలితో కనువిందు చేసే పచ్చదనంతో ఈ ప్రాంగణం ఉంటుంది. ఇక్కడే వీవీఐపీల రాకపోకలు ఎక్కువగా జరుగుతుంటాయి. చారిత్రక ఖైరతాబాద్ మసీదు. సుమారు 400 సంవత్సరాల క్రితం కుతుబ్ షాహీ శైలిలో నిర్మించిన మసీదు ఇక్కడ మరో ప్రత్యేకత. దీని 3 ఆర్చ్ల డిజైన్, ఆ కాలపు నిర్మాణ శైలి చరిత్ర ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. నడిబొడ్డున హుస్సేన్ సాగర్ సామీప్యత. ఖైరతాబాద్ నుంచి హైదరాబాద్ ఐకాన్ అయిన హుస్సేన్ సాగర్ లేక్, నెక్లెస్ రోడ్ చాలా దగ్గర. ఇక్కడి ఫ్లైఓవర్ పై నుండి వెళ్తుంటే హుస్సేన్ సాగర్ అందాలు, బుద్ధుడి విగ్రహం స్పష్టంగా కనిపిస్తాయి. సాయంత్రం వేళల్లో ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఖైరతాబాద్ పక్కనే ప్రసిద్ధ సోమాజిగూడ, రాజ్భవన్ రోడ్ ఉండటం వల్ల ఇది పెద్ద పెద్ద హాస్పిటల్స్,
కేర్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ, షాపింగ్ మాల్స్, జ్యువెలరీ షోరూంలు, కార్పొరేట్ ఆఫీసులకు కేంద్రంగా మారింది. ఖైరతాబాద్ దానికి అతి సమీపంలో నడిచి వెళ్లే దూరంలో లేదా 5-10 నిమిషాల ప్రయాణ దూరంలో అద్భుతమైన చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. ఖైరతాబాద్ కు ఆనుకొని ఉండే హుస్సేన్ సాగర్ చెరువు హైదరాబాద్ లోనే అతిపెద్ద ఆకర్షణ. చెరువు మధ్యలో ఉండే భారీ ఏకశిలా బుద్ధ విగ్రహం రాత్రి వేళల్లో లైట్ల వెలుతురులో చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడి బోట్ క్లబ్ నుండి స్పీడ్ బోట్ లేదా మోటార్ బోట్ ద్వారా బుద్ధుడి విగ్రహం దగ్గరికి వెళ్ళవచ్చు. ఖైరతాబాద్ ఫ్లైఓవర్ దిగగానే లగ్డీ కపూల్ వైపు అందమైన ఎన్టీఆర్ గార్డెన్స్ ఉంటుంది. ఇక్కడ పిల్లల కోసం టాయ్ ట్రైన్, అందమైన ఫౌంటైన్లు, రకరకాల మొక్కలు మరియు ఫుడ్ కోర్ట్లు ఉన్నాయి. ఫ్యామిలీతో సాయంత్రం గడపడానికి ఇది బెస్ట్ ప్లేస్. లుంబిని పార్క్ హుస్సేన్ సాగర్ ఒడ్డునే ఉన్న మరొక ప్రసిద్ధ పార్క్. ఇక్కడ సాయంత్రం వేళల్లో జరిగే లేజర్ షో, మ్యూజికల్ ఫౌంటైన్ చాలా ఫేమస్. బుద్ధ విగ్రహం దగ్గరికి వెళ్లే బోట్లు ఇక్కడి నుండే బయలుదేరుతాయి. బిర్లా మందిర్, బిర్లా ప్లానిటోరియం ఖైరతాబాద్కు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న కొండపై ఈ అద్భుతమైన గుడి ఉంది. బిర్లా మందిర్ పూర్తిగా తెల్లటి రాజస్థానీ మఖ్రానా మార్బుల్తో నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇక్కడి నుండి రాత్రివేళ నగర అందాలు, హుస్సేన్ సాగర్ వ్యూ అద్భుతంగా కనిపిస్తాయి. ప్లానిటోరియం, సైన్స్ మ్యూజియం పిల్లలకు అంతరిక్షం గురించి, సైన్స్ గురించి ఎన్నో విషయాలు నేర్పే సైన్స్ సెంటర్ ఇది. ఖైరతాబాద్ నుండి నెక్లెస్ రోడ్ మీదుగా వెళ్తే సంజీవయ్య పార్క్ వస్తుంది. భారతదేశంలోని అతిపెద్ద జాతీయ జెండాల్లో ఒకటి ఇక్కడ ఎగరవేయబడింది. ఇక్కడ ఉన్న రోజ్ గార్డెన్, రాక్ గార్డెన్ ప్రశాంతమైన వాతావరణం వాకింగ్ చేసేవారికి, ప్రకృతి ప్రేమికులకు బాగా నచ్చుతుంది. మీరు చారిత్రక కట్టడాలను ఇష్టపడేవారైతే ఖైరతాబాద్ లోనే ఉన్న 400 ఏళ్ల నాటి కుతుబ్ షాహీ మసీద్ను చూడొచ్చు. దీని నిర్మాణ శైలి ఆనాటి కళా వైభవానికి ప్రతీక. ఖైరతాబాద్ దానికి ఆనుకొని ఉండే లగ్డీ కపూల్, సోమాజిగూడ ప్రాంతాలు స్ట్రీట్ ఫుడ్ నుండి రాయల్ బిర్యానీ వరకు రకరకాల రుచులకు చాలా ఫేమస్. ఖైరతాబాద్ పరిసరాల్లో కొన్ని దశాబ్దాల నాటి ఇరానీ కెఫేలు ఉన్నాయి. లగ్డీ కపూల్ వైపు ఉన్న హోటల్స్, స్థానిక కెఫేలలో లభించే దమ్ బిర్యానీ, ఉస్మానియా బిస్కెట్లు, ఘాటైన ఇరానీ చాయ్ ఇక్కడ చాలా ఫేమస్. సాయంత్రం వేళల్లో చాయ్ కోసం ఇక్కడ భారీగా జనం గుమ్మిగూడుతుంటారు. ఖైరతాబాద్ చట్నీస్ దక్షిణ భారతీయ టిఫిన్లకు హైదరాబాద్లోనే అత్యంత ప్రసిద్ధి చెందిన చట్నీస్ రెస్టారెంట్ బ్రాంచ్ ఖైరతాబాద్లోనే ఉంది. ఇక్కడి బాబా ఇడ్లీ, గిరిజా దోశ, వీరు వడ్డించే 6 రకాల విభిన్నమైన చట్నీలు ఇక్కడి ప్రధాన ఆకర్షణ. వీకెండ్స్లో ఇక్కడ సీటు దొరకడం చాలా కష్టం. స్ట్రీట్ ఫుడ్, బండి టిఫిన్లు ఖైరతాబాద్ హనుమాన్ టెంపుల్ రోడ్, మెట్రో స్టేషన్ పరిసర ప్రాంతాలు సాయంత్రం వేళల్లో స్ట్రీట్ ఫుడ్ హబ్గా మారిపోతాయి. వేడివేడి మైసూర్ బజ్జీ, దోశలు, చైనీస్ ఫాస్ట్ ఫుడ్ ఇక్కడ బండ్ల మీద చాలా రుచిగా తక్కువ ధరలో లభిస్తాయి. బాంబే జ్యూస్ సెంటర్, ఐస్ క్రీమ్స్ రాజ్ భవన్ రోడ్, ఖైరతాబాద్ ఎక్స్ రోడ్స్ వైపు కొన్ని పాత జ్యూస్ సెంటర్లు ఉన్నాయి. ఇక్కడ దొరికే మల్టీ ఫ్రూట్ జ్యూస్లు, ఫ్రూట్ సలాడ్ విత్ ఐస్ క్రీమ్, రకరకాల షేక్స్ వేసవి కాలంలోనే కాకుండా పండుగ సీజన్లలో షాపింగ్కు వచ్చే వారికి పెద్ద రిఫ్రెష్మెంట్. మీరు వినాయక చవితి సమయంలో ఖైరతాబాద్ వస్తే ఇక్కడ ప్రత్యేకంగా దొరికే తాపేశ్వరం కాజా, లడ్డూ ప్రసాదాన్ని అస్సలు మిస్ అవ్వకూడదు. పండుగ సమయంలో ఆంధ్రా నుండి వచ్చే స్వీట్ స్టాళ్లలో ఇవి వేడిగా ఎంతో రుచిగా దొరుకుతాయి.